రోజు ఏం పనులు దొరుకుతాయి చెప్పండి. ఒకరోజు పని ఉంటే ఇంకో రోజు పని ఉండదు ఊర్లో. మా అమ్మ ఎవరు పిలుస్తారా అని చూస్తూ ఉంటుంది. తనకి ఇంటి దగ్గర ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. అయితే ఇంట్లో చాలా వరకు మినుములు, ఉలవలు ఇలా అన్నీ ఉన్నాయి. అవి ఎప్పుడు క్లీన్ చేసి పెడతావమ్మా అంటే అస్సలు కుదరట్లేదు ఈ మధ్య అని చెప్పి ఈరోజైతే దాని పని పట్టేస్తుంది. ఒకే రోజు ఉలవలు అన్నీ ఒకే రోజు నీట్గా క్లీన్ చేసేసి కడిగేసి ఆరబెట్టేసి, మినుములైతే మనం వేయించుకోవసరం లేదు. కానీ ఉలవలు మాత్రం కంపల్సరీగా వేయించుకొని మనం తిరగలు పట్టామనుకోండి చక్కగా పప్పు వచ్చేస్తుంది. అండ్ దాని మీద తొక్క కూడా నీట్గా చెరిగేస్తే ఊడిపోతుంది అనమాట. మేం ఫస్ట్ పప్పు చేయాలంటే కంపల్సరీగా మా అమ్మకి తిరగలు ఉండాలి. అది మాది కాదు, పక్కింటోళ్ళది. ప్రస్తుతానికి ఈ తిరగలి రిపేర్లో ఉందన్నమాట. కర్ర స్ట్రాంగ్గా ఉంటేనే మనం వాటిని తిప్పగలము. సో కర్రని కొట్టుకుంటూ ఓ పక్క దాన్ని తిప్పుతూ ఉంది. ఎందుకంటే మనకి అర్జెంటుగా పిండి చేయాలి కాబట్టి. అలా ఉంటే అవి పోతాయి కదా, ఎప్పటి నుంచో అలా ఉన్నాయన్నమాట. సో ఈరోజైతే వాటిని ఎలాగైనా చక్కబెట్టుకోవాలి అని చెప్పి ఎంత కష్టమైనా సరే చేసేస్తూ ఉందన్నమాట. మరి ఏవైనా గింజలు పప్పులు చేయాలంటే మరి మీరేం వాడతారో కామెంట్ చేయండి. ఇప్పటికీ మా విలేజ్లో అయితే చాలామంది వాడుతున్నారు. మరి మీరు